గుడివాడ పట్టణ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం అవుతున్న మున్సిపల్ సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేస్తే రాబోయే కాలంలో గుడివాడ పట్టణం మరింత సుందరీకరణగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే రాము వెల్లడించారు. నేడు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి జెండా ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలను సిబ్బందికి అందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి పట్టణ ప్రజలకు 80 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తమ అవార్డు పురస్కారాలు అందుకున్న సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఉద్యోగులు సైతం తమ విధులను శ్రద్ధతో నిర్వర్తిస్తే మన గుడివాడ నినాదంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోగలుగుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఎం సురేష్ ప్లానింగ్ సెక్రటరీ, సిహెచ్ సాయి కిరణ్ ప్లానింగ్ సెక్రటరీ, ఈ నాగరాజు ఎమ్యూనిటీ సెక్రటరీ, ఈ నాగరాజు ప్లానింగ్, సాయి కిరణ్ ప్లానింగ్ సెక్రటరీ, ఎం నీలకంఠేశ్వరరావు ఎమ్యూనిటీ సెక్రటరీ, ఎం నీలకంఠ, సిహెచ్ పూజ శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, సిహెచ్ పూజ, ఎం గోపాలరావు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఎం గోపాలరావు, కె సతీష్ పేరేంటమ్మా పూజనా ఎన్టీఆర్ కాలనీ, కె సతీష్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పి పూజ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, రోజా పి రోజా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పి నాగరాజు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వి రమాదేవి, యు సుబ్రహ్మణ్యం పబ్లిక్ హెల్త్ వర్కర్ లైన్ లో ఉంటారు. ఇవ్వండి మీరు కూడా రండి, మీరు ఇటు వస్తే బెటర్ అవుద్ది, మీరు కనపడలేరంటే మీరు ఇచ్చేయండి. యు సుబ్రహ్మణ్యం ముందుకు రావాలి. యు సుబ్రహ్మణ్యం, తర్వాత వి ఆనంద్ బాబు పబ్లిక్ హెల్త్ వర్కర్, తర్వాత సుబ్రహ్మణ్యం ఆనంద్ బాబు, తర్వాత సిహెచ్ వెంకటేశ్వరమ్మ రిసోర్స్ పర్సన్, సిహెచ్ వెంకటేశ్వరమ్మ ఆనందబాబు రిసోర్స్ పర్సన్, ఇది పెట్టుకోండి. జి ఆదిలక్ష్మి కాకర్ల, తర్వాత ముందు నుంచోడమ్మా జి ఆదిలక్ష్మి మెప్మా రిసోర్స్ పర్సన్, అలాగే సిహెచ్ రాధా అటెండర్ ముందుకు రావాలి. సిహెచ్ రాధా, తర్వాత డి నాగరాజు లైన్ లో ఉండాలి. డి నాగరాజు, తర్వాత సిహెచ్ వెంకటేశ్వరరావు లోకల్ రిసోర్స్ పర్సన్, జి వెంకటేశ్వరరావు, సిహెచ్ రవిబాబు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్, జి వెంకటేశ్వరరావు లోకల్ రిసోర్స్ పర్సన్, సిహెచ్ రవిబాబు వర్క్ ఇన్స్పెక్టర్, మస్తాన్ బేగ్ శానిటరీ మేస్త్రి, మస్తాన్ బేగ్, జి ఆదిలక్ష్మి కాకర్లవీధి ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, జి ఆదిలక్ష్మి ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, జి భవానీ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, జి భవానీ, కె సునీత వార్డ్ హెల్త్ సెక్రటరీ, హాయ్ బేబీ కె సునీత, డి రజనీ కుమారి వార్డ్ హెల్త్ సెక్రటరీ, డి రజనీ కుమారి, ఎం మీనాక్షి విఆర్ఓ, ఎం మీనాక్షి విఆర్ఓ, యుఎన్వి నరేష్ విఆర్ఓ, తర్వాత నరేష్, పి రోజా, తర్వాత పి నాగరాజు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎన్ నాగాంజనేయులు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ,
గట్టిగా చప్పట్లు కొట్టండి అందరికి. ఎన్ నాగాంజనేయులు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, బివి రామకృష్ణ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, కేవీఎస్ చంద్రశేఖరరావు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, కేవీఎస్ చంద్రశేఖరరావు, జి మధుసూదన్ రావు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, జి మధుసూదన్ రావు, జి పావని సీనియర్ అసిస్టెంట్, నమస్తే అమ్మా. జి పావని, టి బాలమురళీకృష్ణ సీనియర్ అసిస్టెంట్, జె రాజేష్ అసిస్టెంట్ ఇంజనీర్. మీకు మీరే చేసుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు మీరే రాజేష్ గట్టిగా చెప్పండి కూడా అందరూ ఒకసారి అందరూ గట్టిగా వినపడాలి చెప్పండి. హాయ్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ. మీకేమొచ్చిందా? అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అందరికీ తెలిసిందే, ఎంతోమంది ఎన్నో రకాల త్యాగాలు చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. గతంలో ఎలా అయితే ఎవరి పోరాటం వాళ్ళు చేశారు, కొంతమంది ప్రాణాలు అర్పించారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, అనేక నిర్బంధాలకు గురయ్యారు, కానీ చివరికి కావాల్సింది సాధించుకుని వచ్చారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చామో చూడాలని చెప్పేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ పద్ధతిలో పనిచేయాలనేది. దాని అర్థం దేశం మనకేమి ఇవ్వలేదు అనేది కాదు, దేశం బోళ్ళంత ఇచ్చింది మనకి ఆల్రెడీ మన ప్రతి అవసరంలోనూ దేశం ఉందనేది కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అలాంటి దేశానికి మనం కూడా ఏదైనా చేస్తే అది దేశానికి చేసినట్టు కాదు, ఎవరికో చేసినట్టు కాదు, అది మనమే చేసుకున్నట్టు అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దేశానికి మనం చేసే ప్రతి పని మనకి, మన పిల్లల భవిష్యత్తుకి, భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి దేశానికి మనం ఇచ్చేది ఏదో నిస్వార్థంగా చేస్తున్నట్టు కాదనేది కూడా మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి. అందులో కూడా మన స్వార్థం ఉంది. మన స్వార్థం ఏంటంటే మనం దేశానికి చేసే ప్రతి పని మనకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టే మనం కూడా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా మీరు గుర్తుపెట్టుకుని అందరం కూడా అదే రకంగా ముందుకు వెళ్దాం. ఈ దేశం భవిష్యత్తుని మనందరం కాపాడుకుందాం. ఇదే రకంగా మనకి మొత్తం దేశాన్ని మనమే చేయగలం. దేశం ఎక్కడో ఉంది, ఎంతో పెద్దది అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశంలో ఉంటుంది. కానీ మన సమాజానికి మనం చేసుకున్న ప్రతి పని, అంటే మన పార్టీ మనం చేస్తే, మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుడివాడ మనం తీసుకుందాం, మన ఊరు మనం తీసుకుందాం, మన వీధి మనం తీసుకుందాం. ఇదిలో ఏ ఒక్కదానికి మనం చేసినా కానీ దేశానికి మనం సేవ చేసేటట్టే అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎక్స్పెషల్గా ఈరోజు చూస్తే మన వీధి, మన ఇల్లు, మన వీధి అంతవరకు ఎవరి స్థాయిలో వాళ్ళు చేయండి ప్రతి ఒక్కరు అనేది నా అభిప్రాయం. చేసింది మనకి అంతవరకు అవకాశం ఉంటుందా? మన వీధి మొత్తం మనం శుభ్రంగా ఉంచుకుంటామా? మన వీధి మొత్తం డ్రైనేజీలన్నీ నీట్గా ఉంచుకుంటామా? చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉంటామో అది కూడా దేశానికి మనం చేస్తున్న సేవే. అలాగే మనం చేసుకుంటున్న సేవ అనేది కూడా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు అదే రకంగా మన ఊరు, మన రాష్ట్రం, అలాగే మన దేశం మంచిగా ఉపయోగించాలని, ఉన్నతంగా దాన్ని తీసుకువెళ్ళాలని వారు ఏదైతే భారతదేశం కలలుగన్నారో, భారతదేశం ఒక శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేదే అందరి ఆశ. ఆ ఆశలో మనం ఆ సాధన కోసం మనం అందరం కూడా కష్టపడాలని, మనకి ఏదైతే స్వాతంత్రం ద్వారా సిద్ధించిన స్వేచ్ఛని మనం ప్రజల ఐక్యంగా ఉంటూ అందరినీ సమానత్వంగా చూస్తూ ఎక్కడా కూడా కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు చూపించకుండా అందరినీ ఐక్యంగా చూస్తూ
భారతదేశం అదేవిధంగా మన రాష్ట్రం మన గుడివాడ అభివృద్ధి పదంలో వెళ్ళడానికి మనమందరం కూడా మన బాధ్యత వహించవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని అందరినీ ఉద్దేశించి తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను.